దాంట్లో కొడుకేమో తండ్రిని పొగుడుతారు, ముఖ్యమంత్రి గారేమో వారి కొడుకుని పొగుడుతారు, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులందరూ సంబంధం లేనటువంటి శాఖ మంత్రిని ముఖ్యమంత్రి గారి కొడుకు కాబట్టి వారిని పొగిడితే మనకి మన పదవులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో ఓ పెద్ద భజన కార్యక్రమాన్ని నేను చూశాం. ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ అనేటువంటి సంస్థని ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి, ఆ సంస్థ ఈ రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టడానికి, దానికి ఆజ్యం పోసింది, పునాదులు వేసింది 2022వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా.